హాయ్ అండి, నేను మీ రుచిత బేబీ బ్లాగ్స్ పని. ఈరోజు కర్రీ వచ్చేసి దమ్ చికెన్ కర్రీ డిఫరెంట్ స్టైల్లో ట్రై చేస్తున్నానండి. 1/2 kg చికెన్ తీసుకోండి, 1.5 స్పూన్ కారం, 1/2 స్పూన్ పసుపు, తగినంత సాల్ట్, నెక్స్ట్ జింజర్ గార్లిక్ పేస్ట్ 1 స్పూన్ వేయండి. మంచిగా మిక్స్ చేయండి. మంచిగా మిక్స్ కావాలన్నీ, కారము, సాల్ట్, జింజర్ గార్లిక్ పేస్ట్, పసుపు ఇవి మొత్తం మిక్స్ కావాలి. చికెన్ ముక్కలకి మంచిగా మిక్స్ అయ్యేటట్టు మంచిగా మిక్స్ చేయండి. నాకు వీడియో నేనే తీసుకుంటున్నా కాబట్టి నాకు పట్టుకొని మిక్స్ చేయడానికి వస్తలే, కాబట్టి మంచిగా మిక్స్ చేయండి. ఓకేనా. 3 టమాటాస్, 2 ఆనియన్స్ సన్నగా కట్ చేసుకొని పక్కకు పెట్టుకోండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండి పెట్టుకొని, లేదా పప్పు కుక్కర్లో వండిన సరి చికెన్ అయితే బాండి తీసుకున్నాను. బాండి పెట్టేసుకొని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. నెక్స్ట్ ఆనియన్స్ వేసుకోండి. ఆనియన్స్ వేసుకొని బాగా ఫ్రై చేయండి. ఫ్రై చేసిన తర్వాత బాగా ఫ్రై చేసుకోండి, బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఇవి ఏవైతే ఆనియన్స్ ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం గ్యాప్ పెట్టి ఉంచితే అవి బ్రౌన్ కలర్ వచ్చేసింది చూడండి. అలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత వచ్చేసి టమాటా వేసుకోవాలి. ఏవైతే నేను పొడిగా కట్ చేసుకున్నా అట్లా కట్ చేసుకోండి. నేను క్లిప్ అది తీయలేకపోయినా కట్ చేసేది కాబట్టి ఇట్లా పొడిగా కట్ చేసుకుని వీడియోలో చూపించినట్టు క్యాప్ పెట్టండి. మంచిగా ఫ్రై చేయండి, దగ్గరికి ఫ్రై కావాలి. టమాటా కచ్చపచ్చ ఫ్రై చేస్తే మిక్సీ పడతామండి ఇది, అందుకని కచ్చపచ్చ చేయకండి. కొంచెం మంచిగా టమాటా ఉడికేటట్టు మంచిగా ఫ్రై చేయండి. కచ్చపచ్చ అయితే టేస్ట్ రాదు. టమాటా ఏదైతే ఉందో ఉడికిపోయింది చూసారా, వీడియోలో ఉడికిపోయింది. నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసేయండి. కొంచెం చల్లగానికి పక్కకు పెట్టేసుకోండి. ఆ మిక్సీలో వేసేసుకోండి. మిక్సీ పట్టేసుకుంటే అయిపోతుంది ఫ్రెండ్. నేను పట్టుకున్నట్టు మంచిగా మెత్తగా కావాలి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకోండి ఫ్రెండ్స్. మళ్ళీ అది మిక్సీ పట్టేసుకొని పక్కకు పెట్టేసుకోండి. తర్వాత స్టెప్ ముందు స్టవ్ ఆన్ చేసుకోండి. స్టవ్ ఆన్ చేసుకున్న తర్వాత 2 స్పూన్స్ ఆయిల్, అది కొంచెం వేగాక చిల్లీస్ 3, స్టారు, మొగ్గ, లవంగ, బగర ఇవి ఫ్రై చేసుకోండి. మంచిగా ఫ్రై కావాలి ఇవి నూనెలో. అది ఫ్రై అయిన తర్వాత ఇది ఏదైతే మిక్సీ పట్టుకున్నది ఉంది కదా పేస్ట్, అది వేసేసుకోండి. అవన్నీ ఫ్రై అయిన తర్వాత మిక్సీ పట్టి వేసేసుకుంటే అది కొంచెం ఫ్రై అవుతుంది. ఇది ఆల్రెడీ మనం ఫ్రై చేసాం కాబట్టి జల్లే ఫ్రై అయిపోతుంది. చూడండి ఫ్రై అయిపోయింది కదా. నెక్స్ట్ చికెన్ది తీసేసి అందులో వేసేసుకోండి. వేసేసుకున్న తర్వాత స్పూన్తో మంచిగా కలపండి. దానికి మొత్తం పట్టేటట్టు ఏదైతే టమాటో ఇది చికెన్కి మొత్తం పట్టేటట్టు మంచిగా మిక్స్ చేసేయండి. ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మూత పెట్టేసుకోండి. 5-10 మినిట్స్ తర్వాత మూత తీసి మళ్ళీ చూడండి. దగ్గరికి అయిపోయింది కదా చికెన్. మంచిగా అట్లా దగ్గరికి అయిపోయేదాకా మంచిగా పెట్టండి. హై ఫ్లేమ్లో పెట్టండి కొంచెము. తర్వాత మూత పెట్టేసుకొని మళ్ళీ తీసి మళ్ళీ చూడండి. ఇప్పుడు ధనియాల పొడి కొంచెం వేసుకోండి, ఎందుకంటే చికెన్ కదా. నెక్స్ట్ గరం మసాలా కొంచెం 1 స్పూన్ వేసుకోండి. చికెన్ మసాలా 1 స్పూన్ మంచిగా వేసి మంచిగా మిక్స్ చేయండి. మంచిగా కలపండి. కలిపిన తర్వాత
మంచిగా దగ్గరికి అయింది చూడండి. చికెన్ మంచిగా కలపండి, మంచిగా ముక్కు ఉడకాలి, ఉడికితేనే సెట్ అవుతుంది చికెన్. కాబట్టి మంచిగా కౌసు స్మెల్ రాకుండా మంచిగా వేసుకోండి అన్ని మసాలాలు కానీ కారం కానీ ఏదైనా. తర్వాత 10 మినిట్స్ తర్వాత కొత్తిమీర, పుదీనా కొంచెం, పుదీనా తక్కువ వేయండి, కొత్తిమీర కొంచెం ఎక్కువ వేసుకున్నా ఏం కాదు. 10 మినిట్స్ క్యాప్ పెట్టేసి ఉడకబెట్టేసి మళ్ళీ క్యాప్ తీసి మళ్ళీ కలపండి, మంచిగా మిక్స్ చేయండి చికెన్ని. చికెన్ దగ్గరికి అయింది కదా, 1 గ్లాస్ వాటర్ పోసుకోండి, 1 or 2 glasses పోసుకోండి, మంచిగా సెట్ అవుతుంది. 2 గ్లాస్ పోసుకున్నా ఏం కాదు, కానీ చూసుకోండి మీరు చికెన్ ఎంత తీసుకుంటారో అంత చూసుకోండి. కొంచెం మంచిగా మసాలా దగ్గరికి ఆయిల్ ఎట్లయితే మీదకి వచ్చిందో అట్లా చూసుకోండి. సాల్ట్ చూసుకోండి ఫ్రెండ్స్, అంటే కలిపేటప్పుడు మనం చూసుకోండి, సాల్ట్ చూసుకోండి, సరిపోతే కొంచెం వేసుకోండి. కొంచెంసేపు క్యాప్ పెట్టేసుకోండి. 10 మినిట్స్ తర్వాత మళ్ళీ క్యాప్ తీసి చికెన్ ముక్క ఉడికిందో లేదో చూసుకోండి. మంచిగా మళ్ళీ మూత పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ తీసి చూడండి ముక్క ఉడికింది, నేను వీడియోలో చూపించినట్టు. వీడియో ఎండ్ వరకు చూడండి. స్టవ్ ఆఫ్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వీడియో ఎండ్ వరకు చూసినందుకు.